ఒక ఒక ప్రశ్న ఏంటంటే మీరు పీఆర్పీలో కూడా ప్రజారాజ్యంలో బాగా పనిచేశారు, పోటీ చేశారు. చిరంజీవి గారితో మీకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. వారంటే మీకు గౌరవం. అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ప్రచారం చేసినట్టున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందండి? పవన్ కళ్యాణ్ గారిది తెలంగాణలో ఉంటుందా, ఇర్రెలెవెంటా? తెలంగాణలో బాగుంటుంది. అసలు ఒక టైంలో మేము అనుకున్నాం ఈ పార్టీ ఆంధ్ర తెలంగాణ విడిపోతే పవన్ కళ్యాణ్ గారిని మనం తీసుకుని అదే ప్రజారాజ్యాన్ని ఇక్కడ కొనసాగిస్తే బాగుండు. అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు తెలంగాణ వింగికి మేమేగా తెలంగాణ అనండి తెలంగాణ అనండి అంటే లేదు మేము తెలంగాణ అనలేము అని వాళ్ళు అన్నప్పుడు అంటే సామాజిక తెలంగాణ నినాదం మీద ఇదే పవన్ కళ్యాణ్ గారిని పనిచేయనియండి, ఆయనకు ఆ భావాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఎక్కువ అభిమానం ఉంది అని అనుకున్నాం మేము. అందుకని ఇప్పుడు తెలంగాణ ప్రజల తరఫున నిజంగా పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితోటి నిజాయితీగా పనిచేయగలిగితే అసలు మంచి ఫోర్స్ అవుతుంది. కానీ మరి ఎందుకో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ టైం ఇస్తుండ్రు, తెలంగాణ ప్రజల పట్ల ఆ ప్రశ్నలు కూడా లేవు. ప్రశ్నిస్తాము. ఇప్పుడు అందరూ చూస్తున్నారు సినిమాలు, అందరూ ఆరాధిస్తున్నారు సినిమాలు. గానే కాక పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాజికవాదిగా ఎక్స్పెక్ట్ చేశారు జనం. కానీ తెలంగాణలో ఉనికి కోసం ప్రయత్నిస్తున్న సందర్భం లేదు. తెలంగాణలో సమస్యలు ఉన్నాయి, కులాల పోరాటాలు ఉన్నాయి, సామాజిక న్యాయం ఎజెండా ఇక్కడ సక్సెస్ఫుల్ కాలేదు, ఇంకా కాలేదు, ఉంది కదా. మొత్తం ఇక కుటుంబ రాజకీయం ఇక్కడ ఉన్నంత అసలు ఇంకా ఎక్కడుందండి? సరిపోను సబ్జెక్ట్. తెలంగాణలోనే ప్రజలు సఫర్ అవుతున్నారు. మన ఎజెండా ఏదైతే ఉందో పీఆర్పీ ఎజెండా, మీరు చెప్పండి. ప్రజల సఫరింగ్ ఆర్ పరిపాలన ఏపీయా తెలంగాణతో పోలిస్తే ఎట్లాగా ఉందంటారు? అంటే మీ రైవల్ కాబట్టి తెలంగాణలోనే బాగాలేదంటారా? అట్లా అని కంపేర్ అక్కడ అట్లే ఉంది, ఇక్కడ అట్లే ఉంది. అంటే దే ఫెల్ షార్ట్ ఆఫ్ పీపుల్స్ ఎక్స్‌పెక్టేషన్స్. ఏందంటే ఇంకా ఎన్నికలు ఎత్తుగడలు తప్పితే ప్రజలకు ఏమైనా చేద్దామని కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైనా వాగ్దానాలు చేస్తారు, లేకపోతే ఇప్పుడు 4,000 రూపాయలు రైతులకు ఇస్తారు, అట్లా ఎన్నికలు ఏజెండా. చంద్రబాబు నాయుడు కూడా అంతే. ఈ చంద్రన్న కానీ అదని ఇదని ఈ భిక్ష వేసేది తత్వం కాకుండా నిజంగా ప్రజలకు ప్రయోజనము చేకూర్చాలి, ఆ పద్ధతిలో పోవాలని అంటే అది పోవట్లేదు. కాబట్టి రెండు చోట్ల కూడా ఇప్పుడు మోడీ గారు కూడా ఇచ్చినటువంటి హామీ ఏపీలో ఆయన నెరవేర్చుకోలేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. దీనివల్ల ఏపీలో బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? ఏపీలో స్పెషల్ కేటగిరీస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది బీజేపీ శ్రేణులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కింది వరకు తీసుకెళ్ళడానికి. ఒకటి. రెండోది అసలు బీజేపీ ఏపీకి ఏం చేసింది, ఏం చేయాలనుకుంటుంది చెప్తున్నారు, ప్రజలకు తీసుకెళ్తుంది. మరి ఇస్తాము ఫండ్స్ అంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక డిపిఆర్ అన్న రావాలి కదండి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నా పోవాలి కదా, ఏ ప్రాజెక్ట్ కావాలి, ఎంత ఇవ్వాలి అనేది. ఏది లేకుండా ఇవ్వలేదని దుమ్మెత్తిపోస్తే అక్కడ